హాయ్ ఫ్రెండ్స్, ఈ మెటల్ ల్యాండింగ్ ఈ కస్టమర్ మొత్తం ఈ మెటల్ ల్యాండింగ్ వేయమని మాకు చెప్పారు. ఆ కనిపిస్తున్న సైడ్ కూడా ల్యాండింగ్ వేయమని ఇచ్చారు, స్టీల్ ల్యాండింగ్. దానికోసం మా కుర్రోడు కొలతలు తీసుకుంటున్నాడు. అదిగోండి, ఇది తీసి కొలతలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ల్యాండింగ్ అనేది హోల్స్ వేస్తున్నాం గ్రానైట్కి వేసి అందులో గమ్ము వేయించి ఆ పైపులు అనేవి మూలమట్టానికి సరిపెట్టాం. మూలమట్టం సరిపెట్టి మీద నా పైప్ అనేది రైలింగ్ స్క్వేరు ఇంచున్నర పైప్ వేయడం జరిగింది. వాటికి మొక్కలు సెట్ చేస్తున్నాడు మా కుర్రాడు. దాన్ని మూలమట్టం వేసి దాన్ని సైజ్ కట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత దాన్ని సైడ్ ఎల్ టైపు సెట్ చేస్తాం అన్నమాట. దాన్ని టోటల్గా అవుట్ఫిట్ అనేది మీకు వీడియో ఆఖరిలో ఉంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కిందన రన్నర్స్ 30 రౌండ్ పైపులు వేయడం జరిగింది. కస్టమర్ మాకు అలాగే కావాలని చెప్పాడు. ఆ పైపులు అనేవి ఎల్ ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని రైట్ యాంగిల్ కోసం దాన్ని క్రాస్ కట్ చేయడం జరుగుతుంది. స్టీల్ వర్క్ అనేది జింక్ వర్క్కి చాలా తేడా ఉంటుంది. స్టీల్ వర్క్ అనేది చాలా స్లోగా చేయాల్సి ఉంటుంది. పెద్ద కట్టర్లతో కట్ చేయడం కూడా జరగదు. అందుకని చిన్న కట్టరే వాడడం జరుగుతుంది. చూడండి, మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే, లేకపోతే గ్యాప్లు వస్తే వెల్డింగ్ చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. దాన్ని మా కుర్రోడు చాలా చక్కగా చేస్తారు. చూడండి, దాన్ని మూడు లేయర్లుగా చేయమని చెప్పాడు మా కస్టమర్. అందుకని 3 పైపులు ఒకేసారి కట్ చేసి దాన్ని పెట్టడం జరుగుతుంది. మొత్తం అన్నీ చేసాక ఇక్కడ సెట్ చేయడం జరిగింది. చూడండి, మీద రన్నర్ వేసాం కదా, మీద పైపు ఇంచున్నర కింద 30 పైపులు 3 వస్తాయి అన్నమాట. 30 పైపులు అరేంజ్ చేయడం జరిగింది. చూడండి, ఓవరాల్గా అవుట్ఫిట్ ఇలాగ వస్తుంది. మధ్యలో బాల్స్ కూడా కస్టమర్ అనేది వేయమన్నారు. వేసాక దీన్ని టోటల్ అవుట్ఫిట్ అనమాట ఇలా వచ్చింది. చాలా చక్కగా వచ్చింది. చూసారా, బయట నుండి అవుట్ఫిట్ అనేది. చూడండి, మా వస్తువులను అక్కడే ఉంచేసాం. చూడండి, ఎక్కేటప్పుడు పట్టుకోవడానికి చాలా హెల్తీగా పడిపోకుండా ఉంటుంది.